ఇక పత్తి పంటలో అద్భుతమైన దిగుబడి మీ సొంతం, అది కూడా రసాయనాలు లేకుండానే. ఇప్పుడు పత్తి పంట సాగు సీజన్ వచ్చేసింది. ఉభయ రాష్ట్రాల్లో పత్తి సాగు ఊపందుకుంది. ఈసారి రికార్డు స్థాయిలో పంట పండించాలని తెలుగు రైతులు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ పంటలో చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రైతులు దీన్ని సాగు చేయడంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కానీ మీకు అసలు భయం అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియోలో పత్తి పంట యొక్క సమగ్ర సస్యరక్షణ విధానాలను తెలుసుకుందాం. నిజానికి ఇది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు, చాలా సులువు. మరి ఆ రహస్యాలు తెలుసుకోవడానికి వీడియోని చివరిదాకా చూడండి. దిస్ వీడియో ఇస్ పవర్డ్ బై స్టిల్ ఇండియా. విత్తన ఎంపిక. అన్నిటికంటే ముందు విత్తన ఎంపికలో జాగ్రత్త అవసరం. అంటే పంట పండే ప్రాంతంలో ఉన్న కీటకాలను బట్టి రకాలను ఎంచుకోవాలి. పచ్చిదోమను తట్టుకోగలిగే రకాలు L604, LRA 5166, నరసింహ వంటివి. తెల్లదోమ అదుపుకు కాంచన, LK 861 రకాలు. ఇలా మంచి రకాలు విత్తడం ద్వారా మొదటి అడుగట్ట వేసినట్లే. విత్తన శుద్ధి విధానం. 1 కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్ లేదా 4 గ్రాముల థయోమిథాక్సామ్ వాడాలి. విత్తన శుద్ధి వల్ల 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నష్టాన్ని తగ్గించవచ్చు. అంతర పంటలు. తర్వాత అంతర పంటలు వాడడంతో అనేక కీటకాలను ఆపవచ్చు. పత్తి వరుసల మధ్యలో అలసంద, కొర్ర, పెసర, గోరుచిక్కుడు వంటి విత్తడంతో కాండం తొలిచే పురుగులు అదుపు అవుతాయి. ఇలా కీటకాలను తగ్గించడమే కాక అంతర పంటలు మట్టిని సారవంతం కూడా చేస్తాయి. ఎర్ర పంటలు. అంతర పంటలతో పాటుగా ఎర్ర పంటలుగా ఆముదం మొక్కలు, బంతి పువ్వులు నాటితే లద్దె పురుగులు, పచ్చ పురుగులు ఆకర్షించి నివారణ సాధ్యమవుతుంది. ఎకరాకు 20 ఆముదం మొక్కలు నాటితే పొగాకు లద్దె పురుగులను ఆకర్షించి గుడ్లను ఎరగా వాడేలా సహకరిస్తాయి. ఎకరాకు 100 బంతి పువ్వులు నాటడం ద్వారా శనగపచ్చ పురుగును ఆకర్షించవచ్చు. కంచె పంటలు. 4 వరుసలు జొన్న లేదా మొక్కజొన్న వరుసలో చేను చుట్టూ కంచెగా వాడి 90 నుండి 100 రోజుల్లో మొక్కల తలలు త్రుంచడం ద్వారా పురుగుల నివారణ సాధ్యమవుతుంది. లింగాకర్షక బుట్టలు. ఇవి ఎకరాకు 4 బుట్టలు ఏర్పాటు చేయాలి. బుట్టలో గల పురుగుల ఉనికి ఆధారంగా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. పసుపు రంగు డబ్బాలు. తెల్లదోమ వంటి పురుగులను ఆకర్షించి జిగురుతో అంటుకొని మృతి చెందేలా చేయవచ్చు. పంగకర్రలు. పురుగులను తినే పక్షులను ఆకర్షించేందుకు ఎకరాకు 15 నుండి 20 కర్రలు ఉంచాలి. అలానే 3వ దశ దాటి పెరిగిన పురుగులను నేరుగా చేతితోనే ఏరి నాశనం చేయాలి. కాండంపై బొట్టు పెట్టడం. మొక్క నాటిన 20, 40, 60 రోజుల దశల్లో బ్రష్తో బొట్లు పెట్టడం ద్వారా రసం పీల్చే పురుగుల నియంత్రణ సాధించవచ్చు. ఇవే కాకుండా వేపగింజల కషాయం 5% పిచికారీ చేయడం వల్ల మొదటి దశలోనే నియంత్రణ సాధ్యం. లద్దె పురుగులకు తవుడు, బెల్లం, థయోడికార్స్ కలిపి చిన్న ముద్దలుగా పొలంలో వేసి చంపాలి. ఇది పర్యావరణాన్ని హాని చేయకుండా నివారణకు ఉపయోగపడుతుంది. ఇక చివరగా విచక్షణారహితంగా మందులు వాడకానికి బదులు దశల వారీగా పురుగుల ఉనికి ఆధారంగా మందులు పిచికారీ చేస్తే మిత్ర పురుగులు నశించకుండా జాగ్రత్త పడవచ్చు. ఇవి పాటిస్తే ప్రతి పంటపై పూర్తి నియంత్రణ సాధ్యమవుతుంది. లాభాల్లో పెరుగుదల, ఖర్చుల్లో తగ్గుదల ఉంటుంది. అన్నదాతలారా, ఇది కేవలం పద్ధతులు మారితేనే సాధ్యమవుతుంది. మీరు కూడా ఇలా సమగ్ర సస్యరక్షణ పాటిస్తే అతి తక్కువ రసాయనాలతో అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మా కృషి జాగరణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.